తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. 8వ రోజు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 4 మాడవీధుల్లో స్వామివారు విహరించారు. భక్తుల రామనామ స్మరణతో తిరువీధులు మార్మూగాయి. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు, కోలాటాలు ఆడుతుండగా భక్తులు భక్తిభావంతో రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆరతి చూడండి, ఆరతి వీక్షించండి, ఆరతి నిర్మల్ జిల్లా చించోలి బి జెడ్పీ స్కూల్ను కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేశారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల సామర్థ్యాలను పెంచే విధంగా బోధన సాగాలని కలెక్టర్ సూచించారు. పిల్లలకు ఎటువంటి సమస్యలు కలగకుండా చూసుకోవాలన్నారు. భోజనశాల లేదన్న విషయాన్ని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో త్వరలో భోజనశాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీనిచ్చారు. పిల్లలకి ఇప్పుడు అయిపోయింది అంటే కూర్చోబెట్టుకోవాలి. వారంలో ఎన్ని రోజులు ఆల్రెడీ రాసిన పేపర్స్ ఎన్ని పేపర్స్ మంచిగా రాశారా? నర్సంపేటలోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భవతి అని తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు. తప్పుడు రిపోర్టు ఇచ్చిన స్కానింగ్ సెంటర్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. కడుపు నొప్పి అని వచ్చిన చిన్నారికి గర్భం ఉందని రిపోర్టు ఇవ్వగా ఆశ్చర్యపోయిన బాధిత కుటుంబం నర్సింగ్ హోంలో పరీక్షలు చేయించారు. దీంతో చిన్న టిష్యూ మాత్రమే ఉందని తేలింది. వెంటనే సదరు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. తప్పుడు రిపోర్టు ఎలా ఇస్తావంటూ మండిపడ్డారు. అనంతరం దేహశుద్ధి చేశారు. ఏమైందో చదువు వరంగల్ భద్రకాళి దేవస్థానంలో వసంత నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. 6వ రోజు అమ్మవారికి 1,00,000 కనకంబరాలతో అర్చన జరిపారు. వసంత మాసంలో పువ్వులు బాగా పూస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మాసంలో పూసిన పూలతో అమ్మవారిని పూజిస్తే అంతా శుభాలు కలుగుతాయని అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకుంటే పుణ్యమన్నారు. భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయేతి జనయేతి భద్రకాళి. భద్రకాళి అమ్మవారిని ఎన్ని విధాలుగా కొలిస్తే అన్ని వరాలిస్తుంది. అమ్మను ఏ విధంగా ప్రార్థిస్తే జపిస్తే
తప్పిస్తే అంతటి ఫలితాన్ని ఆ జగన్మాత మనందరికీ అందజేస్తుంది. అలాగే వసంత నవరాత్రి మహోత్సవములు ఈనాడు 6వ రోజుకు ఈనాడు మంగళవారము కనకాంబరముల పుష్పముల చేత అమ్మవారిని 1,00,000 పుష్పార్చన చేయడం జరిగినది. వసంత ఋతువు రాగానే అనేక పుష్ప సముదాయం పుష్పించి ఉంటుంది. అటువంటి పూలను భగవంతుడికి కైంకర్యం చేసి అంటే సమర్పించడం ద్వారా లక్ష్మీర్ వసతు పుష్పేషు, లక్ష్మీదేవి పూలల్లోనే ఉంటుంది. అటువంటి పూల చేత భగవంతుడిని పూజించడం ద్వారా మనకు లక్ష్మి కలిగి ఆ సకల ఐశ్వర్యములను కలగజేసి ఆయురారోగ్యాలను అందజేస్తుంది అమ్మవారు అని విశ్వాసంతో భక్తులందరూ కూడా రోజొక విధములైన పూల చేత అమ్మవారిని 1,00,000 పుష్పాలకు తక్కువ ఉండకుండా తీసుకొని వచ్చి అమ్మవారిని పుష్పాల చేత పూజించడం జరుగుతున్నది. తద్వారా లోకానికి అమ్మవారు చక్కటి రానున్న కాలంలో మంచి వర్షాలు కురిచి మంచి పంటలు పండి లోకమందరూ కూడా ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి అని ఈ వసంత నవరాత్రులు మహోత్సవాలు జరిపిస్తాము. శ్రీరామ నవమి వరకు ఈ నవరాత్రులు ఉంటాయి. నవమి నాడు శ్రీరామ కళ్యాణంతో ఈ ఉత్సవాలు పూర్తవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా పూలతోటి అమ్మవారిని పూజించడం ద్వారా మీకు చూసిన వారికి చేసిన వారికి చేయమన్న వారికి కర్తాకారయితాశ్చేవ ప్రేరకస్తే అనుమోదక అందరు చెప్పడం ద్వారా వారే చేశారు వారికే ఫలం అనుకోకండి. ఆ పూలతో పూజించిన అమ్మవారు చూడడం ద్వారా కూడా మనకు అమ్మ అనుగ్రహం వస్తుంది. భద్రం శుద్ధాత్మ విజ్ఞానం. కామారెడ్డిలోని సరంపల్లి శివారు గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. జమినీ తాండాకు చెందిన బానోత్ చరణ్ సరంపల్లి గురుకుల పాఠశాలలో టీ బ్రేక్ సమయంలో మైదానంలోకి రాగా పాము కాటేసింది. దీన్ని గమనించిన సిబ్బంది విద్యార్థిని జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక పాఠశాల యాజమాన్యం తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాములు తిరగకుండా పరిసరాలను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కామార కూర్చున్నది కాము చూడండి కాలు పెట్టేసింది ఒక సైడ్ ఉన్న లైట్ ఒక సైడ్ నా పేరు చరణ్ బాగా చరణ్. ఫ్యాక్టరీ న్యూస్. నంద్యాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వైఎస్ నగర్ బుడగ గంజాల కాలనీలో ఓ వివాహ విందు భోజనం తిని సుమారుగా 80 మంది అస్వస్థకు గురయ్యారు. బాధితులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వివిధ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ డిఎంహెచ్ఓ వెంకటరమణ ఆసుపత్రులను సందర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొంతమంది బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పాయిజన్ కు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. హాస్పిటల్ దగ్గర పక్కనే కదా దయచేసి ఏమన్నా వెంటనే చేస్తుంది అక్కడ రెడీ పెట్టండి ఓకే. ఈరోజైతే నైట్ ఉండాల్సిందే మేడం. బాగుంది. ఎందుకంటే ఈ పేదరికమైన వృద్ధులను దారి సార్ ఒక పూట అన్నం తింటే గడపని పరిస్థితులు ఇదంతా పేదరికం నుంచి వచ్చింది సార్. అక్కడ చెప్పండి సుబ్రాండ్ కూడా ఏం ప్రాబ్లం లేదు. అదే ఒక్కరోజు కార్పొరేట్ హాస్పిటల్ పోలే పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి మాట్లాడతాను పొద్దున్న కరెక్ట్ హాస్పిటల్ నిన్న నైట్ కొంచెం పెళ్లికాడ కొంచెం అన్నం మిగిలినట్టే తీసుకొచ్చి ఇచ్చారు. తిన్నాము అందరం కలిసి సగం పేట అంతా తిన్నాము. తినడం వల్ల నైట్ బాగుంది. ఇంకా ఉదయకాల సమయంలో వాంతులు బేదులు జ్వరం 102, 103, 104 కూడా జ్వరం వచ్చింది. అంత ఫీవర్ జ్వరంలో ఇంకా వాంతులు బేదులు మొత్తము ఇప్పుడు కూడా కోలుకోలేదు. ఇంకా ఇప్పుడు అలాగే ఉంది. హాస్పిటల్కి వెళ్ళాము చూపించుకున్నాము.
అయినా మా వాళ్ళే తెలియక నుంచి ఇచ్చారు అనమాట, మిగిలింటే తీసుకొచ్చారు తీసుకొస్తారు అనమాట. 60 మంది అనుకుంటారు, 60 మంది 70 మంది. కొంతమంది రికవర్ అయ్యారు, కొంతమంది కాలేదు. ఇంకా మా ఫ్యామిలీ అయితే ఇంకా కాలే కూడా కాలే. 1, 2, 3, 4, 5 మంది అనుకున్నాం విని, ఇంకా రికవర్ కాలేదు. మా ఇంట్లో మొత్తం బాటలు ఎక్కుతున్నాయి పాప కూడా లోపల. నిన్న నైట్ కొంచెం పెళ్లికాడ కొంచెం అన్నం మిగిలినట్టే తీసుకొచ్చి ఇచ్చారు, తిన్నాం అందరు. నిన్నటి దినాన ఫుడ్ కూడా ఒకటి తెచ్చారు, అది కొంతమంది తిన్నారు పిల్లలు వీళ్ళందరూ కూడా. దానివల్ల ఈరోజు మధ్యాహ్నం నుంచి కొంత ప్రాబ్లం అయింది అనేసి హాస్పిటల్స్కు వెళ్ళి వచ్చారు, బాగుంది. అయితే కొంతమందికి ఒక 10 మెంబర్స్ వరకు అస్వస్థత ఉంది, వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారని చెప్పేసి సార్ చెప్తున్నారు, డిఎంహెచ్ గారు. దానిలో భాగంగానే వాటర్ వల్ల ఏమన్నా ఈ యొక్క ప్రాబ్లం అరైజ్ అయిందా అని చెప్పేసి ఇప్పుడు మేము ఎప్పుడో ఒక డే కింద ఇచ్చినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ను కూడా మేము ఇంట్లోంచి తెప్పించి వాళ్ళ ముందే శాంపిల్స్ ఆర్సీ టెస్ట్ కానీ ఇతర 2 ఇంకా కూడా అవన్నీ చేసాము. ఎక్కడ కూడా వాటర్ కంటామినేట్ అవ్వలేదు అనేసి ఒకటి ఎస్టాబ్లిష్ అయితే అయింది. ఆ విషయాన్ని అందరికీ కూడా అక్కడ చూపెట్టాం. అదేవిధంగా ఇంకా కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే ఇంకా రేపు వాటర్ వచ్చేటువంటి సమయానికి అందరం వస్తాం. మేము మా ఇంజనీర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరం వస్తాం. వచ్చి ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి వాటర్ అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తాం. సో ఈ విషయాన్ని గమనించాలి. ఫుడ్ అనేది కూడా ఏంటంటే ఇంకా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే నిన్న ఎప్పుడో వండినటువంటి ఆ ఫుడ్ను రాత్రి లేట్ నైట్ కానీ ఈరోజు అర్లీ వర్క్ బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళు ఎంతో కొంత వేసుకోవడం వల్ల జరిగినటువంటి ఇబ్బంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రెడిషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాంటి ఆ యొక్క ఇదిలో లేదా ఫుడ్ తిన్నారు, దానివల్ల ప్రాబ్లం అయింది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అదేవిధంగా డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. ఈరోజు నందమూరి నగర్ దగ్గరలో ఉన్న బుడగదీమ కాలనీలో ముఖ్యంగా వామిటింగ్స్ ద్వారా పిల్లలు 6 మంది పిల్లలు, పెద్దలు ఒక 4, మొత్తం 10 మంది గురిగా ఈ విధంగా జరగడం జరిగింది. ముఖ్యంగా ఇందులో భాగంగా చూసుకుంటే నిన్న దినమున కొందరు ముఖ్యంగా ఈ చిత్రాన్నం అనేది పంపిణీ చేయడము, అది తిన్న తర్వాత అంటే అది మామూలుగా 24 hours తర్వాత తినడం జరిగింది. దానివల్ల కొంతమందికి ఎఫెక్ట్ కావడం, తద్వారా కొద్దిగా మోషన్స్ కావడము, వామిటింగ్స్ కావడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా మేము కలెక్టర్ గారి ఆదేశాల మీదకు అలర్ట్ అయిపోయాం. మా టీము, డాక్టర్స్, అలాగే మున్సిపల్ కమిషనర్స్ వారు, అలాగే వారి సిబ్బంది అందరూ వచ్చి ఇమీడియట్గా వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం, వాటర్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు చెప్పడం. తర్వాత ఫుడ్ శాంపుల్ కూడా తీయడానికి ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బయలుదేరి వస్తున్నారు. ఎక్కడైనా ఫుడ్ ఇంట్లో తీసుకున్న లభించినట్లయితే తీసుకుని శాంపిల్ పంపడం జరుగుతుంది. సో ఇది మళ్ళీ ఒకసారి రేపు మార్నింగ్ కూడా ఇమ్మీడియట్ గా వాటర్ శాంపిల్స్ తీసి మళ్ళీ రీజనల్ ల్యాబ్ పంపించి చెక్ చేయడం జరుగుతుంది. ఈరోజు నందమూరి నగర్ దగ్గరలో ఉన్న బుడగదీమ కాలనీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. సరిపడా నిల్వలున్నాయని కేంద్రం చెబుతుందని తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాము ఏం చేయలేమని, కేంద్రం సహకరించడం లేదని అంటుందన్నారు. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నమ్మి కూడా లేని వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పీజీ గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో పార్లమెంట్ లో అడిగినా, పార్లమెంట్ లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. ఇవాళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు,
భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను 2 ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి. అటు కేంద్రము ఇటు రాష్ట్రము ఇద్దరు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పాలి, ప్రజల్లో విశ్వాసం నింపాలి, ప్రజల్లో ఒక భరోసా నింపి ఏ రకమైన ఇబ్బంది కాకుండా అవసరమైతే మరి వారికి ఉండే దౌత్య వ్యవహారాల శాఖ ద్వారా మరి అవసరమైతే ఇతర దేశాలతో మాట్లాడి ఇరాన్లో ఇబ్బంది ఉంటే మరో చోట మాట్లాడి తెప్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆంబోతుల కొట్లాటలో లేగలు బలైనట్టు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు ఉన్నాయి. అంతెందుకు మా ఇంట్లో అక్కడ ఇక్కడ చెప్పేది కూడా కాదు, మా ఇంట్లో నా వైఫే అడిగింది, యుద్ధంతో ఇంక సిలిండర్లు దొరకవంట కదా, తెప్పించుకోవాలంట కదా అని చెప్పి అడిగే పరిస్థితి. ఇవాళ ప్రతి ఇంట్లో ఇది ఒక చర్చగా మారిపోయింది, చర్చనీయాంశంగా మారిపోయింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వివరణ ఇచ్చి మరి కేంద్రంలో రాష్ట్రంలో కొరత లేకుండా చూడాలని, వెంటనే ఈ విషయంలో ఒక సకారాత్మకమైన వైఖరి ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మన